దాదాపు గత 3 సంవత్సరాలుగా చిత్తూరు జిల్లా పుల్చల మండలాల్లో సంచరిస్తూ స్థానికంగా ఉన్న పంటల తమ దాడుల పరంపర కొనసాగిస్తున్న ఏనుగులు బుధవారం ఉదయం పుల్చల మండలంలోని బాలిరెడ్డిగారిపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న మామిడి తోటలో తిష్ట వేసి సాయంత్రం వరకు హల్చల్ చేసిన విషయం మనందరికి తెలిసిందే. అవి మళ్ళీ బుధవారం రాత్రి గురువారం వేకుజాము వరకు పరిసర ప్రాంతాల్లో ఉన్న మామిడి పంటలపై తమ దాడుల పరంపర కొనసాగించడంతో స్థానిక మామిడి రైతులకు అపార నష్టం వాటిల్లింది. మండలంలోని దేవలంపేట, అయ్యవాళ్లపల్లి, దిగువ పోకలవారిపల్లి పంచాయతీల్లో ఉన్న మామిడి పంటలపై గజదాడులు గురువారం వేకుజాము వరకు కొనసాగించినట్లు స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక రైతులైన రెడ్డి శేఖర్ నాయుడు, దామోదర్, మధుసూదన్ రెడ్డి తదితర రైతులకు చెందిన మామిడి చెట్లను ఏనుగుల గుంపు తమ దాడుల పరంపర కొనసాగించడంతో వారికి అపార నష్టం వాటిల్లినట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వీటిని దూర ప్రాంతాలకు తరలిస్తే తప్ప తమకు ఈ సమస్య తీరలేదని వారు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి పంట నష్ట పరిహారం అందేలా చూడాలని వారు ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు.